పార్టీలో కూడా ఉండొచ్చు, వాళ్ళ ఇండికేషన్స్ ఇవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. రైట్, మనతో పాటు మాట్లాడడానికి పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యే. నమస్తే అండి. చెప్పండి. రాకేష్ రెడ్డి గారు, ఎట్లా చూడాలి అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్ దగ్గర నుంచి వచ్చింది అంటున్నారు. వారేమో అట్లాంటిది ఏం లేదు, కావాలని చెప్పి బీజేపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు కేవలం ఇప్పుడు దాకా ఓట్లు దొంగతనం అయింది, ఇప్పుడు సీట్లు దొంగతనం కూడా మొదలు పెట్టారు అంటున్నారు. మరొకటి, ఏ విధంగా ఎన్నికల కమిషన్, ఇప్పుడు కృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావాలని చెప్పి ఒక పార్టీ అంటే కేంద్రానికి అనుకోండి, కేంద్రానికి లోపాయకారంగా ముందుకెళ్తుంది ఒప్పందంతో అనేది. ఇప్పుడు ఒకటి ఆశ, ఫస్ట్ ఈ రాజ్యాంగబద్ధ సంస్థల మీద కొద్దిగా ఇట్లా ఈ రకంగా ఇబ్బందికరమైన మనం తగ్గించాలి. ఏ పార్టీ వాళ్ళైనా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఎవరైనా. నా వ్యక్తిగత అభిప్రాయం, రాజ్యాంగబద్ధ సంస్థల మీద ఎట్లయితే ఆయన రాహుల్ గాంధీ గారు మాట్లాడతారో, ఆయన అది పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే ఇట్లా మాట్లాడడం వల్ల రాను రాను రాజ్యాంగబద్ధ సంస్థలు మరీ ఇంకా నిర్వీర్యం అయిపోతాయి. ఒకటి, అక్కడ జరిగింది ఏంటి, మధ్యప్రదేశ్ రాష్ట్రసభ ఎన్నికల్లో తెలంగాణ కోర్టులో క్రిమినల్ కేసు ఉన్నదని అక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారి తిరస్కరించిండు. పాయింట్ 1. అట్లా ఇప్పటి వరకు రిటర్నింగ్ అధికారులు తిరస్కరించిన వాళ్ళు సుమారు 50,000 మంది ఉన్నారు, 2 లక్షల మంది ఉన్నారు. మీనాక్షి నటరాజన్ గారు ఒక్కరే కాదు, ఆమె మొత్తం అంటే మీనింగ్ అంటే ప్రత్యేకంగా ఉండేది. భారతదేశ చట్టాలు, ఎలక్షన్ కమిషన్ చట్టాలు ఆమెకేం విడిగా ఉన్నాయి. మీనాక్షి నటరాజన్ గారు సుమారు కొన్ని లక్షల మందికి తిరస్కరించింది రిటర్నింగ్ ఆఫీసర్స్. దాంట్లో అది వేరే విషయం. ఎందుకు తిరస్కరించిన కారణం చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఈ రోజు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు, ఎవరు, కాంగ్రెస్ ప్రతినిధి గారికి ఎలక్షన్ కమిషన్ అనుమతించింది. మీరు వచ్చి మీ వెర్షన్ చెప్పండి. ఒకటి. రెండోది, ఒకవేళ వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్ ఏదైతే తిరస్కరించిండో దాంట్లో ఏం చేయడం, సుప్రీంకోర్టు ఉంది, ఉన్నత స్థాయి న్యాయస్థానం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది, నాకు తెలిసినంత వరకు క్రిమినల్ కేసు ఉన్నదని తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి. అంటే ఆ క్రిమినల్ కేసులు లేదంటే మీరు ఎవిడెన్స్ వచ్చింది అనుకో, ఆ అధికారి మీద చర్యలు తీసుకుంటారు, మీరు రాజ్యసభ ఇస్తారు. లేదు, మాకు ప్రత్యేకంగా చట్టాలు రాయండి రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి. దీంట్లో ఎటువంటి ప్రమేయం లేదు బీజేపీకి అంటారు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వద్దాం రాకేష్ రెడ్డి గారు. చెప్పండి. బీజేపీ ఎంపీ బీజేపీ నేత కైలాష్ మాట్లాడుతూ కూడా తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్నారు కదా. సో దీన్ని ఎట్లా చూడాలి అంటే, తెలంగాణ బీజేపీ తెలంగాణ కాంగ్రెస్ నేతలను టచ్ లో ఉంచుకున్నారా, లేదంటే రెండు పార్టీలు కలిసి నడుస్తున్నా చెప్పి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కామెంట్స్ ని బలం చేకూర్చే విధంగా ఉందా? ఇప్పుడు దానివల్ల పక్కదో పట్టించలేదు. అదే అది అతని వ్యక్తి, అతని అభిప్రాయం కైలాస్ గారి. దాంట్లో ఏముండదు, అతనికి తెలిసిన ఇన్ఫర్మేషన్ అది కావచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు నేను నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. భారతదేశంలో స్వతంత్ర సంస్థలని అట్లా గౌరవం కాపాడాలని నా వ్యక్తిగత అభిప్రాయం, కోరిక కూడా. ఎవరైనా సరే, ఎంత పెద్ద వాళ్ళైనా సరే. ఓకే, అది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ఒకవేళ అఫిడవిట్ లో ఎందుకు పొందుపరచలేదు, లీగల్ కేసు ఉంటే కనుక ఇంతకు ముందు కృష్ణారెడ్డి గారు చెప్పిన విధంగా డీజీపీని అడుగుతారు, డీజీపీ ఉందా లేదని చెప్పిన దానికి క్లారిటీ వస్తుంది. బట్ ఇక్కడ నిజంగా కైలాష్ చెప్పినటువంటి కామెంట్స్ నిజమే అయితే కనుక, ఎందుకంటే బీజేపీ నేత కాబట్టి, మీరు ఒక ఎమ్మెల్యే కాబట్టి, ఇప్పటికే బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది కదా, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పి ప్రజల ముందు తీసుకొస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే రెండు కేంద్ర పార్టీలుగా ఉన్నటువంటి, జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి రెండు పార్టీలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ ఫస్ట్ నుంచి కోట్ చేస్తుంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలే మాకు చెప్పారు అంటే రెండు పార్టీలు ఒకటేనా? ఇప్పుడు ఒకటే చెప్తున్నానండి, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అన్న వాళ్ళనన్నా చక్కగా ఫస్ట్ ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి పంపించాలి. ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి 2004 నుంచి టిఆర్ఎస్ చరిత్ర, కల్వకుంట్ల కుటుంబం వారి చరిత్ర అంతా వాళ్ళతో అలయన్స్ లో నడిచిన చరిత్రనే. 2004 నుంచి పార్టీ పెట్టిన నుంచి 2009లో అలయన్స్ అని, 2014 రకరకాలని పార్టీ మారి ఉన్నదంతా కాంగ్రెస్ అందరినీ మెర్జీ చేసుకొని మళ్ళీ ఇప్పుడున్న 10 మంది ఆ పార్టీలకు పంపించి రాష్ట్రంలో ఉన్న పార్టీ ఫిరాయింపులకు ఒక ఆజ్యం పోసిన మాజీ ముఖ్యమంత్రి గారు. ఇక్కడ నమ్ముతానండి, కాంగ్రెస్ బీజేపీ అంటే దేశంలో ఎవరన్నా ఆరోపణలు చేయాలి కదా, నోటికి వచ్చింది మాట్లాడాలంటే అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ బీజేపీ అసలు ఈ ప్రపంచంలో ఎప్పుడు కలయికలిన రెండు పార్టీలే. ఏ పార్టీలో కలుస్తుంది, స్థానికంగా అక్కడ సర్పంచ్లో వార్డు మెంబర్ పక్కన పెట్టండి, అవి ఎలక్షన్లు గుర్తులకు పార్టీలకు సింబల్తో ఉండే అవి జరుగుతాయి.
కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ తోని మా భారతీయ జనతా పార్టీ అనేది కదా సంబంధం కూడా ఉండదు. మా సిద్ధాంతాలు వేరు, వాళ్ళ సిద్ధాంతాలు వేరు. మా సిద్ధాంతాలు దేశాన్ని ప్రేమించాలా, మెజార్టీ ప్రజలను గౌరవించాలా. వాళ్ళ సిద్ధాంతం దేశాన్ని ద్వేషించాలా, చార్జ్ సోర్స్ అంటోళ్ళకి మద్దతు ఇవ్వాలా, ఈ దేశాన్ని విమర్శించాలా, దేశంలో ఆర్మీని విమర్శించాలా. ఓకే, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ కోణంగా చూస్తాం. ట్రయాంగిల్ ఫైట్ అనేది ఇప్పుడేం చూస్తున్నది కదా, గతం నుంచి ఎలక్షన్స్ ముందు నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారం కాబట్టి. కానీ మీ బీజేపీ నేత చెప్తున్నారు కదా, దానికి ఏం చెప్తారు అనేది? నేను చెప్తా, అతనికి వచ్చిన సోర్స్ ఏంటంటే ఏదైనా ఒకటే. ఇక్కడ నేతలు చెప్తుంటే ఎర్రగడ్డ హాస్పిటల్ అన్నారు, మరి బీజేపీ మధ్యప్రదేశ్ వాళ్ళు చెప్తే వాళ్ళు ఎక్కడ హాస్పిటల్ జాయిన్ చేయాలంటారు? ఏమంటున్నాను ఆశ, వాళ్ళకున్న ఏదైనా సోర్స్ ఉంటే అది ఒకటి మేము చెప్పదలుచుకున్నది ఏంది, ఇక్కడ ఎన్నిక మీనాక్షి నటరాజన్ గారు దయచేసి ఏదైనా క్రిమినల్ కేసులు ఏది రిటర్నింగ్ ఆఫీసరు దేని వల్ల రిజెక్ట్ చేశాడు, ఒకటి తిరస్కరించిండు. ఆ కారణం తప్పైతే ఈరోజు ఈసీకి ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చింది వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి, నేషనల్ పార్టీకి. వాళ్ళందరూ వాళ్ళు ఉన్నారంతా మేధావులు. సుప్రీం కోర్టుకి వెళ్లే యోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏఐసీసీ ఇటుపక్క టీపీసీసీతో కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది, లీగల్ సెల్ తో, అడ్వకేట్ జనరల్ తో కూడా. నేను ఒకటి ఆశ మీకు తెలియండి ఏంటంటే, మీనాక్షి నటరాజన్ గారు స్పెషల్ చట్టాలు చేయమనండి. లేదు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వాళ్ళు లేదు అంటే ఇప్పుడు వాళ్ళు సుప్రీం కోర్టులో కూడా దొరకకపోతే ఇటలీ దొరకలకు అవకాశం ఉంది. ఇటలీ కూడా వాళ్ళదే కాబట్టి. రాకేష్ రెడ్డి గారు, ఓకే, అఫిడవిట్ లో పొందుపరిచారా, పొందుపరచలేదా, అది లీగల్ గా జరిగిందా, లీగల్ గా జరగలేదా అనేది సుప్రీం కోర్టు వరకు వెళ్ళిన తర్వాత నిజంగానే అక్కడ ఏమన్నా సిఈసి కావాలని చెప్పి చేసిందా, ఒకవేళ అధికారులు ఏమన్నా కావాలని చెప్పి సొంతంగా ఏదైనా నిర్ణయాలు తీసుకుని తీసుకుంటది, అది రాబోయే రోజు తెలుస్తుంది. అక్కడ వరకు ఒకవేళ క్యాన్సిల్ చేసి ఉంటే గనక ఆ నిర్ణయం కరెక్ట్ అయి ఉండేదేమో, అది ఇంత పెద్ద ఇష్యూ కింద ఉండేది కాదేమో. కానీ తెలంగాణ కాంగ్రెస్ అక్కడ అధికారం ఉన్నది ఎవరు, కాంగ్రెస్ కదా, అక్కడి నుంచి మాకు వచ్చింది, అక్కడ నేతలే మాకు ఇచ్చారన్నాం. దాన్ని ఎట్లా చూడాలి అనేది, ఎందుకు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారనేది. కాంగ్రెస్ అంటేనే 10 గ్రూపుల కంపెనీ, 10 గ్రూపుల కంపెనీ అది. ఇప్పుడు దీంట్లో మీరు తెలంగాణలో చూస్తుంటే మీరు ఎప్పుడైనా చూడండి, మంత్రివర్గంలో మీటింగ్ లో ఎవరు సరిగ్గా ఒకరు చూసుకోరు. ఇప్పుడు హెలికాప్టర్ గురించి పోటీ పడతారు, ఒకరు నల్గొండ పోతామంటారు, ఒకరు కరీంనగర్ పోతామంటారు. దాని అడ్వాంటేజ్ కింద తీసుకుంటుందా బీజేపీ? ఎందుకంటే నెక్స్ట్ టైం తెలంగాణలో బీజేపీ జెండా పాగా వేయడమే టార్గెట్ అని చెప్పి ప్రధాని దగ్గర నుంచి బీజేపీ నేత అందరూ చెప్తున్నారు. మీ టార్గెట్ కూడా అదే. ఏదైతే కాంగ్రెస్ లో వర్గ విభేదాలు ఉన్నాయి దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నమా ఇప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్ లో స్టార్ట్ చేశారా? ఆశ ఎందుకు వెయ్యకూడదు, మేము ఎందుకు వెయ్యకూడదు? అవినీతి పరులు, అబద్ధాల కోరులు, అరాచకాలు చేసేటోళ్ళు, రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా చేసిన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశం గురించి, ధర్మం అధికారంలో రాకూడదని ఎవరు అనట్లేదు, అది ప్రజాభిప్రాయం. రాకేష్ రెడ్డి గారు, నేను అదే అనట్లేదు. బీజేపీ నేతలు కాంగ్రెస్ లో ఏదైతే వర్గ విభేదాలు ఉన్నాయో వాళ్ళకి అంతర్గతంగా బహిర్గతంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మనం చాలా సందర్భాల్లో చూసాం, మాట్లాడాం కూడా. దాన్ని క్యాష్ చేసుకోబోతుందా బీజేపీ అనేది? అందుకే తెలంగాణ కాంగ్రెస్ నేతలతో బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారా అనేది. మేము అట్లాంటి ఆలోచనలు ఉన్నాయండి. అట్లాంటి బీఆర్ఎస్ లకు, టీఆర్ఎస్ లకు, స్థానికంగా ఫ్యామిలీ పార్టీలు, ఫామ్ హౌస్ పార్టీలకు ఉంటది. మాది ఓన్లీ తెలంగాణ ప్రజల ఆత్మల గురించి, ఆత్మాభిమానం గురించి, వాళ్ళ ఆకాంక్షల గురించి కొట్లాడే పార్టీ. ఈ రోజు ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద కొట్లాడే పార్టీ. విద్యార్థుల రియంబర్స్మెంట్ కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు కావచ్చు, రైతుల వడ్ల కొనుగోలు కావచ్చు, ఇట్లాంటి ఏదైతే ఏ రకమైన సమస్యల మీద, ప్రజల సమస్యల మీద ప్రజాక్షేత్రంలో కొట్లాడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారంలోకి వద్దాం తప్ప ఈ చిన్న ఈ వెకిలి పనులు చేయమండి మేము. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంగా చట్టబద్ధంగా ప్రజాభిప్రాయం మేరకే నెక్స్ట్ టైం తెలంగాణలో బీజేపీ రావడానికి అడుగులు వేస్తున్నారు. ఈ కేసు సంబంధించి కూడా ఏమీ లేదు, నామినేషన్ తిరస్కరణ సంబంధించి కూడా అంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ రెడ్డి గారు.